కమ్మర్పల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు అడ్మిషన్లు గత వారం రోజుల నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఈ యొక్క అవకాశాన్ని కమ్మర్పల్లి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల విద్యార్థులు అంటే 10వ తరగతి కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ చేసుకునే వాళ్ళు ఈ యొక్క కళాశాల నందు అడ్మిషన్లు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అయితే ఇంతకు ముందులాగా మోర్తాడు భీమ్గల్ కాలేజ్ నుంచి పార్ట్ టైంగా వచ్చి చెప్పుకొని వెళ్ళిపోతుండే. కానీ ఈ సంవత్సరం నుంచి మన కమ్మర్పల్లి గవర్నమెంట్ కాలేజీలో ప్రభుత్వము అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి లెక్చరర్లను నియమించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ కళాశాలలో చదువుతారో వారికి బీటెక్లో అడ్మిషన్స్ ఫ్రీ సీట్ దొరుకుతుంది. అదేవిధంగా బీటెక్తో పాటుగా ఫార్మసీలో కూడా అడ్మిషన్ ఫ్రీగా ఉంటుంది. కావున ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోగలరు. అదేవిధంగా దీంతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాల పంపిణీ జరుగుతుంది. మరియు విద్యార్థులకు అందరికీ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కావున దాంతోపాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్ పాస్ సౌకర్యం కూడా ఫ్రీగా ఉంటుంది. సో ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థులను కోరడం జరుగుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు అడ్మిషన్లు గత వారం రోజుల నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఈ యొక్క అవకాశాన్ని కమ్మర్పల్లి మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల విద్యార్థులు అంటే 10వ తరగతి కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ చేసుకునే వాళ్ళు ఈ యొక్క కళాశాల నందు అడ్మిషన్లు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అయితే ఇంతకు ముందులాగా మోర్తాడు భీమ్గల్ కాలేజ్ నుంచి పార్ట్ టైంగా వచ్చి చెప్పుకొని వెళ్ళిపోతుండే. కానీ ఈ సంవత్సరం నుంచి మన కమ్మర్పల్లి గవర్నమెంట్ కాలేజీలో ప్రభుత్వము అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి లెక్చరర్లను నియమించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ కళాశాలలో చదువుతారో వారికి బీటెక్లో అడ్మిషన్స్ ఫ్రీ సీట్ దొరుకుతుంది. అదేవిధంగా బీటెక్తో పాటుగా ఫార్మసీలో కూడా అడ్మిషన్ ఫ్రీగా ఉంటుంది. కావున ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోగలరు. అదేవిధంగా దీంతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాల పంపిణీ జరుగుతుంది. మరియు విద్యార్థులకు అందరికీ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కావున దాంతోపాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్ పాస్ సౌకర్యం కూడా ఫ్రీగా ఉంటుంది. సో ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థులను కోరడం జరుగుతుంది. ఈ మొదటి